గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగాయి. అదే 6 గ్యారెంటీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడానికి 6 గ్యారెంటీలను అమలు చేయకపోవడం మూలంగానే అనేది అంటున్నారు. ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 మాసాలే అయింది. 4 మాసాల లోపే బ్రహ్మాండంగా అద్భుతాలు సృష్టిస్తారు, మొత్తం హామీలు అమలు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మనము కనీసం ఒక 2 years 3 years వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళ పెర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రజల తీర్పుని బట్టి కొత్త ప్రభుత్వాలు రావడమా ఈ ప్రభుత్వం కొనసాగడం అనేది జరుగుతుంది. కాబట్టి 4 నెలలకే అంతా అయిపోయింది అనే ఒక కన్క్లూజన్కు రావడము కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అంటే శ్రీహరి గారు, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మీరే చెప్పారు కాంగ్రెస్ అమలుకు అసాధ్యమైనటువంటి హామీలు ఇస్తోందని మీరే చెప్పారు. ఇప్పుడు అది సాధ్యమైపోతుందా సార్? అంటే తప్పకుండా, అంటే మన స్టేట్ ఫైనాన్సెస్ పెరుగుతున్నాయి, వనరులు పెరిగే అవకాశం ఉంటుంది ఎవ్రీ ఇయర్. కాబట్టి ఆ వనరుల ఆధారంగా వాటిని అమలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటికీ పెద్ద అందుకని ఈ 4 నెలల్లోనే మనం తప్పు పట్టవద్దు అంటున్నాను నేను. శ్రీహరి, మనం కొంత సమయం ఇవ్వాలి వాళ్ళకి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరికొంత సమయం ప్రజలు ఇవ్వాలని నేను కోరుతున్నా. అంటే 4 నెలల లోపునే అన్నీ చేసి చూపెడతామనేది అది సాధ్యం కాని పని. ఎవరు వచ్చినా అది సాధ్యమయ్యే పని కాదు. రాష్ట్రం ఒకవైపు అప్పుల కుప్పగా మిగిలిపోయింది, చిప్ప చేతికిచ్చారు కేసీఆర్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. భరించలేని అప్పులు, భారమైన అప్పులు. మరొక వైపు ఈ 6 గ్యారెంటీలు. మీకున్న అనుభవం ప్రకారం మీరు సుదీర్ఘకాలంగా మంత్రిగా పనిచేస్తారు, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి స్టేట్కి సంబంధించి? కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ పెట్టుకొని వనరులను పెంచుకోగలిగితే ఇవన్నీ కూడా అమలు చేయొచ్చు. 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేయొచ్చు. శ్రీహరి గారు, మొన్న బడ్జెట్ సెషన్లో మీరు డిప్యూటీ సీఎం భట్టి గారు మాట్లాడుతున్న సందర్భంలో బడ్జెట్ అంచనాని రీచ్ అవ్వడానికి -15 or -20% ఉంటుంది అని చెప్తే ఓకే మీరు నిజం చెప్పారని అన్నారు. ఒకవైపు మీరు వనరులు పెంచుకుంటామంటున్నారు, బడ్జెట్లో అంచనాలని మీరు రీచ్ కాలేరని మీరు లాస్ట్ అసెంబ్లీలో చెప్పారు. దాన్ని ఎట్లా? బడ్జెట్ అంచనాకి 15% లెస్ చేసుకున్నాం మేమని భట్టి గారు చెప్పారు సభలో. దాన్ని మీరు 15 కాదు ఇంకెక్కువనే ఉంటుంది, సరే 15 చెప్పారు, ఓకే అన్నారు. మళ్ళీ కొద్దిసేపటి క్రితమే మీరు తెలంగాణలో వనరులు పెంచుకుంటామని చెప్తున్నారు. అప్పుడు చెప్పిన మాటకి ఇప్పటికీ ఏ ప్రభుత్వమైనా 100% బడ్జెట్ను యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యం కాదు. ఓసారి 5-10% తక్కువవుతుంది, ఓసారి 20% తక్కువవుతుంది, ఓసారి 5-10% ఎలక్షన్ టైంలో ఎక్కువ కూడా చేస్తారు. కానీ ఓవరాల్గా ఏంటి అంటే బడ్జెట్ను రీచ్ కావడానికి రిసోర్సెస్ను కూడా మనం మొబిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోవడం అంటే ట్యాక్సెస్ పెంచడమే కాదు, వృధా ఖర్చును తగ్గించుకోవడం, అనవసరమైన విషయాలలోకి వెళ్లకుండా ప్రతి పైసాను కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది. సార్, మీరు గత ఎన్నికల ప్రచారంలో చెప్పారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలని జీవితంలో ఎప్పుడైనా అమలు చేయలేదు, అమలు కానటువంటి హామీలు ఇచ్చారని చెప్పారు. మళ్ళీ మీరు ఇప్పుడు చేయగలుగుతుంది వనరులు సమకూర్చుకుంటే అని చెప్తున్నారు. అంటే అదంతా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు పైన ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఖర్చులు తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషించి వనరులను సమీకరించుకోగలిగితే అమలు చేయడానికి వీలవుతుంది. సార్, మీరు ఇప్పుడు ఒక కీలక ప్రకటన చేశారు ఇంతకుముందు, మీరు ఎప్పుడు ఇంకా మళ్ళీ భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం కూడా ఉండదని. కానీ కేటీఆర్ చెప్తున్నారు పార్టీ మారిన చోట ఖచ్చితంగా ఉప ఎన్నిక జరుగుతుంది, స్టేషన్ కనుపూర్లో కూడా జరుగుతుందంటారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మీరు డిస్క్వాలిఫై అయ్యి ఉప ఎన్నిక వస్తే మీరు పోటీ చేస్తారా లేదా? చూద్దాం, విల్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది టచ్లో ఉన్నారు సార్ మీకు? నాతో ఎవరు టచ్ లేరు. పార్టీలోకి 20 మంది దాకా వస్తారని అంటున్నారు. ఆ సమాచారం నా దగ్గర లేదు. శ్రీహరి గారు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్నారు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీరు అన్నారు ఈ సంవత్సరం పాటు ఉండదు ఈ ప్రభుత్వం అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు మీరు వచ్చారు, ఒక 5 ఏళ్ళు ఉంటుందా? గ్యారెంటీగా చెప్తారు ఏమన్నా? ఈ ప్రభుత్వం ఫుల్ టర్మ్ ఉంటుందండి, ఏమీ అనుమానం లేదు. అప్పుడు ఎందుకు వచ్చారు సార్ అనుమానం? అప్పుడు ఆ రోజు బొటాబొట్టి మెజార్టీ ఉందని మీరు ఇటు వచ్చారా బలంగా చేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? ఇంకెవరన్నా తీసుకొస్తారా మీతో? ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ పెద్దలు అన్ని ప్రయత్నాలు చేస్తారండి. మీ ప్రయత్నం అన్ని ప్రయత్నాలు చేస్తారు, అన్ని వ్యూహాలు పన్నుతారు, ప్రత్యర్థుల యొక్క కదలికలను కూడా కనిపెడతారు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రభుత్వం తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ పొలిటికల్ సీన్ పై
కేవలం ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉంటుందా, బీఆర్ఎస్ కనుమరుగవుతుంది? ఎందుకంటే బీఆర్ఎస్లో దాదాపు చాలా సంవత్సరాల పాటు ఉన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు ఉండవు, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. మీ రాజకీయ పార్టీలు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, మీరు కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి కూడా కావచ్చు. బీఆర్ఎస్ ఉంటుందా, ఉండదా? ప్రస్తుత పరిస్థితులలో 17 లోకసభ స్థానాలలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం కనిపించడం లేదు నాకైతే. ఒకవేళ లోక్సభ ఎన్నికలలో జీరో పెర్ఫార్మెన్స్ కనుక బీఆర్ఎస్కు చేస్తే తర్వాత దాని ఉనికి ప్రమాదంలో పడుతుంది. దాంట్లో ఏం డౌట్ లేదు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మాత్రమే ఉంటాయి.